1952 జూన్ 12న విడుదలైన సాంఘిక చిత్రం కాంచన. కోయంబత్తూరులోని పక్షిరాజా స్టూడియోలో ఆ స్టూడియో యజమాని ఎస్ఎం శ్రీరాములు నాయుడు గారి దర్శక నిర్మాణంలో తయారైన చిత్రం. దాదాపు 150 నవలలు, 1000 కథలు రాసిన ప్రముఖ తమిళ రచయిత్రి లక్ష్మీ ఆనంద వికటన్ పత్రికలో రాసిన సీరియల్ ఆధారంగా నిర్మించబడిన చిత్రం ఇది. స్త్రీలోలుడైన ఒక జమీందారు యువకుడి వల్ల ఆయన భార్య పడిన కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇదే ఈ చిత్రకథ. ఈ చిత్రాన్ని ప్రధానంగా తమిళంలోనూ, సమాంతరంగా కొద్దిపాటి రీషూట్తో మలయాళం, తెలుగు భాషల్లోనూ రూపొందించారు దర్శక నిర్మాత. తెలుగు వర్షన్కి మాటలు రాసింది తోలేటి జీవీఆర్ శేషగిరిరావు అయితే పాటలు రాసింది తోలేటి వెంకటరెడ్డి. సంగీతం సమకూర్చింది ఎస్ఎం సుబ్బయ్య నాయుడు. పాటలు పాడింది కూడా తమిళ గాయనీమణులే పెరియనాయకి, వసంతకుమారి మొదలైనవారు. ఒక్క యుగళగీతం తప్ప మిగతా పాటలన్నీ గాయనీమణులు పాడినవే. ఈ సినిమాలో టైటిల్ పాత్ర కాంచనగా నటించింది తిరువాన్కూరు సోదరీమణుల్లో ఒకరైన లలిత. ఆమె సోదరి పద్మిని మరొక ముఖ్య పాత్రలో నటించారు. హీరో కెఆర్ రామస్వామి. తెలుగు నటీనటులు వి రామశర్మ, ఋష్యేంద్రమణిగారులు కూడా కాంచన చిత్రంలో ప్రధానమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, మలయాళం 3 భాషల్లోనూ పరాజయం పాలయ్యింది.